వరంగల్ నగరాన్ని మోంతా తుఫాన్ అతలాకుతలం చేసింది. బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా కురిసిన కుండపోత వర్షానికి నగరం నీట మునిగింది. ప్రధాన రహదారులతో పాటు అనేక కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వర్షం తగ్గుముఖం పట్టినా వరద ఉధృతి తగ్గకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోని 45 కాలనీలు వరద నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా సాయి గణేష్ కాలనీ, సంతోషిమాత కాలనీ, డీకే నగర్, ఎన్ఎన్ నగర్, మైసయ్య నగర్ వంటి ప్రాంతాల్లో ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సుమారు 30 కాలనీలు పూర్తిగా బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. పడవల సాయంతో లోతట్టు ప్రాంతాలు చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు. వరంగల్ ఈస్ట్లో 6 సహా నగర వ్యాప్తంగా మొత్తం 12 పునరావాస కేంద్రాల్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1200 మంది బాధితుల్ని ఈ శిబిరాలకి తరలించారు. భారీ వర్షాల కారణంగా హంటర్ రోడ్డులోని బొందివాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో వరంగల్, హనుమకొండ మధ్య రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ములుగు వెళ్లే రహదారిపై కూడా నాలాలు పొంగి పొర్లుతున్నాయి. అత్యవసర సహాయం కోసం వరంగల్ బల్దియా కార్యాలయంలో 1800-425-1980 టోల్ ఫ్రీ నంబర్ని ఏర్పాటు చేశారు. డిఆర్ఎఫ్, ఇంజనీరింగ్, శానిటరీ సిబ్బందితో కూడిన 7 ప్రత్యేక బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. వరద తీవ్రత దృష్ట్యా ముందస్తు జాగ్రత్త చర్యగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. పాఠశాలల్లో జరగాల్సిన SA1 పరీక్షల్ని కూడా వాయిదా వేసినట్టు విద్యాశాఖ అధికారి వెల్లడించారు.